వచ్చి తన యొక్క సందేశాన్ని తెలియజేయడానికి కృప చూపడం బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఆ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. క్రైస్తవులుగా మన హృదయంలో కలిగి ఉండాల్సినటువంటి ఆలోచనల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దానిలో మొట్టమొదటిగా క్రైస్తవులుగా మన హృదయంలో లోకానికి వేరే జీవించాలనే ఆలోచన కలిగి ఉండాలి అనే విషయాన్ని గత వీడియోలో మనం ఆలోచన చేసాం. క్రైస్తవులుగా మన హృదయంలో కలిగి ఉండాల్సినటువంటి ఆలోచనలు ఏమయ్యాయో ఎన్నో విషయాలు గ్రంథం మాట్లాడుతూ ఉంటుంది. అందులో కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దానిలో రెండవదిగా క్రైస్తవులుగా మన హృదయంలో కలిగి ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తి క్రైస్తవుడు అయిన తర్వాత ఈ క్రైస్తవ జీవితాన్ని భూమి మీద కొనసాగిస్తున్నప్పుడు అతడు ఖచ్చితంగా శ్రమలు, బాధలు, హింసలు అనిపించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఆలోచన ముందుగానే అతడు ఎరిగి క్రీస్తు ప్రభు యొక్క సంఘంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు, తను క్రైస్తవుడు అవడానికి ప్రయత్నించాడు. ఇటువంటి ఆలోచన తను ఎరకపోతే క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించి అది కొద్ది సమయంలోనే మరలా తను వెనుదిరిగి లోకంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తన క్రైస్తవుడు అవకమునిపే తన హృదయంలో బలమైన తీర్మానం చేసుకోవాలి. ఏంటి ఆ తీర్మానం అంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎన్ని వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని ఒక క్రైస్తవుడిగా నేను నిలబడాలి అనే ఒక గొప్ప ఆలోచన కలిగి క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని దేవుడు తన గ్రంథం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులుగా మన హృదయంలో కలిగి ఉండాల్సిన ఆలోచనలో రెండో సంగతి ఏంటంటే, క్రైస్తవులు శ్రమలు, బాధలు, హింసలు ఇవి అనుభవించాలనే ఆలోచన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. శ్రమలు, బాధలు, హింసలు ఇవి అనుభవించాలి ఒక క్రైస్తవుడిగా అనే ఆలోచన తమ మనసులో ఉన్నట్లయితే, తమ యొక్క హృదయంలో ఉన్నట్లయితే వారు అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆలోచన వారి యొక్క హృదయంలో లేదనుకో, వారి ఖచ్చితంగా విశ్వాసం నుంచి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక క్రైస్తవుడిగా నీ హృదయంలో శ్రమలు, బాధలు అనుభవించాలనే ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క లేఖనాలు కూడా మనం చదువుతున్నప్పుడు దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనము 1 నుంచి 4 వరకు చదువుకున్నప్పుడు ఈ విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసినదని మీతో ముందుగా చెప్పుతుంది కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనం నియమింపబడిన వారమని మీరు ఎదుగుతున్నారు. క్రైస్తవులు అనగానే వారి యొక్క హృదయంలో కలిగి ఉండాల్సినటువంటి భావన ఏంటంటే, శ్రమలను అనుభవించడానికి నియమించబడినవారు. ప్రభువైన యేసుక్రీస్తు తన భూమి మీద ఉన్నప్పుడు ఎలాగైతే శ్రమలను అనుభవించాడో, అలాగే క్రీస్తు ప్రభు యొక్క సంఘం కొరకు క్రైస్తవులు శ్రమల్ని అనుభవించాల్సిన పరిస్థితులు ఉంటాయి. శ్రమలని అనుభవించడానికి వారు నియమించబడ్డారు. ఒక క్రైస్తవుడిగా ఎన్నో శ్రమలను అనుభవించాల్సిన పరిస్థితులు ఉంటాయి. నీ కుటుంబం ద్వారా కావచ్చు, నువ్వు నివసిస్తున్న సమాజం ద్వారా కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ద్వారా కావచ్చు, ప్రభుత్వాల ద్వారా కావచ్చు, లేకపోతే నీ తోటి స్నేహితుల ద్వారా కావచ్చు, లేకపోతే నువ్వు ఉన్నటువంటి స్థానిక క్రీస్తు ప్రభు సంఘం ద్వారా కావచ్చు. అనేకమైన శ్రమలు నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ శ్రమల్ని అనుభవించడానికి నువ్వు నియమించబడ్డావు అనే ఒక సంగతి పరమ తండ్రి తన గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. క్రైస్తవులు శ్రమల్ని అనుభవించడానికి నియమించబడ్డారు. ఈ ఆలోచన హృదయంలో కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. హృదయంలో ఈ ఆలోచన ఉందనుకో, ఏమైనా శ్రమలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి, వాటికి భయపడకుండా నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఈ ఆలోచన హృదయంలో లేదనుకో, శ్రమలు రాగానే బెంబెలెత్తిపోయి ఆ యొక్క విశ్వాసం నుంచి, ఆ యొక్క క్రైస్తవం నుంచి తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి క్రైస్తవులు శ్రమల్ని అనుభవించడానికి నియమించబడ్డవారు. మనం లేఖనాలు చదువుతున్నప్పుడు లేఖనాలు ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాయి. ఒకసారి లేఖనాల్లో అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో లూకా గారు విషయాలు రాసేటప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఒక
వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే అనేకమైన శ్రమలను అనుభవించాలి అనే విషయాన్ని ఆ భాగంలో మాట్లాడుతూ ఉంటాడు. లోక గారు రాసినటువంటి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 14వ అధ్యాయం మనము 21, 22 వచ్చిన చదవడానికి ప్రయత్నించాలి. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఇకోనియకును, అంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించారు. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని. అంటే శ్రమలు లేకపోతే దేవుని యొక్క రాజ్యం ప్రవేశింపలేడా అంటే ప్రవేశింపలేడు. ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే దానికి ముందు అనేకమైన శ్రమలను అనుభవించాలి అనే విషయాన్ని అక్కడ ఆ భాగంలో మాట్లాడుతున్నట్టుగా మనము ఆలోచించవచ్చు. అంటే అనేకమైన శ్రమల్ని అనుభవించడానికి క్రైస్తవులు నియమించబడ్డారు. దేవుని రాజ్యంలోకి వారు ప్రవేశించాలంటే దానికంటే ముందుగా అనేకమైన శ్రమల్ని అనుభవించాలి అనే విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఎవడైనడు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచుకోడు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అని మాట్లాడుతున్నాడు. అంటే క్రైస్తవుడైతే బాధలు ఉంటాయా అంటే బాధలు ఉంటాయి. క్రైస్తవుడైతే హింసలు ఉంటాయా అంటే హింసలు. క్రైస్తవుడైతే నిందలు ఉంటాయా అంటే నిందలు ఉంటాయి. క్రైస్తవుడైనందుకు అవమానాలు ఉంటాయా అంటే అవమానాలు ఉంటాయి. వీటేం చేయాలంటే అనుభవించాలి అని మాట్లాడుతున్నాడు. ఈ యొక్క శ్రమల్ని మనం ఎదుర్కోవాలి. ఈ శ్రమల్ని మన యొక్క జీవితంలో అనుభవించినట్లయితే అప్పుడు మన దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుందని ఈ లేఖనాలన్నీ మనకి బోధిస్తాం. కాబట్టి భక్తులకి అనేకమైన శ్రమలు ఉంటాయి. క్రైస్తవులకి అనేకమైన ఇబ్బందులు, అనేకమైన అవమానాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైనటువంటి ఇరుకులు, శ్రమలు ఉంటాయన్న సంగతి మనము ఆలోచించవచ్చు. ఈ యొక్క ఆలోచన క్రైస్తవుల యొక్క హృదయాల్లో ఉండవలసిన అవసరం ఉంది. ఒక క్రైస్తవుడిగా నీ హృదయంలో ఇటువంటి ఆలోచన కలిగినట్లయితే శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అవి అనుభవించాలనే ఆలోచన హృదయంలో ఉన్నట్లయితే వాటిని నువ్వు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తూ, అందరైతే ఒకవేళ శ్రమలు వచ్చినప్పుడు అధైర్యపడి క్రైస్తవ జీవితం నుంచి తొలగిపోతున్నారో అటు వారందరూ ఆలోచన చేసి ఒక క్రైస్తవుడిగా మరలా ఈ శ్రమల్ని, ఈ యొక్క ఇబ్బందుల్ని, ఈ యొక్క ఇరుకుల్ని, ఈ యొక్క కష్టాలని, ఈ యొక్క సవాళ్ళని అన్నింటినీ ఎదుర్కోవటానికి మీ వంతుగా మీరందరూ ప్రయత్నం చేయాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రద్ధగా సాగిస్తున్న మీ అందరికీ వందనములు. మా యొక్క ఛానల్ని వీక్షిస్తూ మమ్మల్ని ఆ రీతిగా బలపరుస్తున్న మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ